హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అండ్ ఇవాళొచ్చేసి కంప్లీట్‌గా ఇంట్లో ఉండే ఒక ప్రశాంతమైన వ్లాగ్ అనమాట. పొద్దున్నే లేచాను అండ్ ఇడ్లీ చట్నీ చేద్దామనుకుంటున్నా బ్రేక్‌ఫాస్ట్‌లోకి. చట్నీ కోసమని పల్లీలు వేపి పెట్టుకున్నాను సైడ్‌లో చల్లారడానికి. అండ్ ఇంకా ఇడ్లీ వేసేస్తాను. చట్నీ నేను ఎండుమిరపకాయలతో చేస్తున్నా ఈ మధ్య. దానివల్ల సూపర్ ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. మీల్ ప్రెప్ చేసి చాలా రోజులైందండి. లేదంటే ఎప్పుడు కూడా పల్లీలు వేపేసి రెడీగా ఉంటాయి. సూపర్ క్విక్‌గా అయిపోతది నా పని. కానీ ఒక్క వారం మీల్ ప్రెప్ చేయకపోయినా నాకు తెలిసిపోతదనమాట. ఎంత టైం నేను వేస్ట్ చేస్తున్నాను అనవసరంగా అనేసి. బట్ తప్పదు, ప్రతిసారి గూడా మీల్ ప్రెప్ చేయాలి అంటే కుదరదు గదా! సో, ఫస్ట్ అయితే నేను ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతాను. ఆ తర్వాత వంట స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఇవాళొచ్చేసి లంచ్‌లోకి పావు బాజీ చేద్దామనుకుంటున్నాను. అలానే షీర్ కుర్మా గూడా చేద్దామనుకుంటున్నా. చూస్తూనే హాఫ్ మంత్ అయిపోయింది రంజాన్‌ది. ఒక్కసారి గూడా హలీం తినలే తెలుసా? కెన్ యూ బిలీవ్ ఇట్? సో, అసలెలా అయిపోతున్నాయో డేస్ కూడా తెలియట్లేదు. సో, మీరేం జేస్తున్నారు? మీరు హలీం తిన్నారా లేదా? అండ్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారు? ఏంటి? ఎలా ఉన్నాయి మీ డేస్ అన్నీ గూడా షేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి. నార్మల్ మిల్కే తీసుకుంటా నేను. ఫుల్ క్రీమ్ ఏమీ కాదు. నార్మల్ టోన్డ్ మిల్క్. దాంట్లో కూడా వాటర్ యాడ్ చేస్తా అనమాట. యాడ్ చేసి బాగా మరిగించేసి పక్కన పెట్టాను. ఆ తర్వాత నేను షవర్ తీసుకొనొచ్చి ఇంకా వంట స్టార్ట్ చేసేసాను. చాలామంది ఏమనుకుంటారంటే సేమియా ఫుల్‌గా మిల్క్‌తోనే చేయాలనుకుంటారు గానీ అలా కాదండి. కంపల్సరీ వాటర్ యాడ్ చేయాలి. ఇదొచ్చేసి చిరోంజి అనమాట. దీంట్లో కొంచెం వాటర్ పోసేసి మైక్రోవేవ్‌లో పెట్టి 2 మినిట్స్ ఉంచేస్తే చక్కగా వీటి పొట్టంతా వచ్చేస్తది. ఇంక ఇది గూడా మైక్రోవేవ్‌లో పెట్టేస్తున్నాననమాట. నేను జనరల్‌గా ఏం చేస్తా అంటే బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టి షవర్ తీసుకొనొచ్చి లంచ్ స్టార్ట్ చేస్తా. నా రొటీన్ ఎప్పుడు గూడా ఇలానే ఉంటదనమాట. ఇంకా సరే 11:00కి అందరూ ఇంట్లో ఉన్నారు కదా అనేసి ఫ్రూట్ కట్ చేస్తున్నానండి. వాటర్ మిలన్స్ అయితే ఎంత బా వస్తున్నాయో అసలు సీజన్ స్టార్టింగ్ నుంచే మంచి క్వాలిటీవే వస్తున్నాయి ఈసారైతే. అండ్ వెయిటింగ్ ఫర్ మ్యాంగోస్. ఇంకా ఇవన్నీ నేను కట్ చేస్తూ, వంట చేస్తూ ఉంటే మీకొక డౌట్ ఖచ్చితంగా వచ్చుంటది. మీరు ఫాస్టింగ్ ఉండరా అనేసి. మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్‌కైతే ఆల్రెడీ తెలుసు. ఇంతకు ముందు మేము అన్ని ఫాస్టింగ్స్ చేసేవాళ్ళమండి. నేను, మా హస్బెండ్. తర్వాత ఈవెంచువల్లీ నాకు సివియర్ మైగ్రేన్ ఉండడం వల్ల నేను ఓన్లీ ఫ్రైడేస్ చేయడము, మా హస్బెండ్, మా అబ్బాయి ఎవ్రీడే చేయడము అట్లా ఉండేది. 20 వరకి గూడా దాదాపు అలానే ఉండేది. మన ఛానెల్ స్టార్ట్ చేయకముందు వరకి గూడా నేను పొద్దున్నే లేవడము, అన్నీ చేయడము, మళ్ళీ ఈవినింగ్ ఇఫ్తార్‌కి రెడీ చేయడం అదంతా ఉండేది. బట్ తర్వాత ఈవెంచువల్‌గా ఇంకా మా అబ్బాయి 10థ్ అండ్ ఇంటర్మీడియేట్ అని ఆ టైంలో ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాడిని వద్దనడము అండ్ ఇంకా నేను, మా హస్బెండ్ గూడా ఫాస్టింగ్ జేయడం ఇప్పుడైతే క్విట్ చేశాము. వేరియస్ హెల్త్ రీజన్స్ వల్ల అనమాట. సో, అది నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను గూడా. బట్ ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు గాబట్టి చెప్తున్నాను. నేను అస్సలు ఫాస్ట్ చేయలేనండి. నాకు సివియర్ మైగ్రేన్ ఒస్తది. వామిటింగ్స్ అయిపోతాయి. సో, ఒక్క పూట ఫుడ్ స్కిప్ చేసినా గానీ నేను 3 డేస్ సిక్ అయిపోతా అనమాట. ట్రై చేశా నేను. చాలా ట్రై చేసి ఇంకా తర్వాత ఇంక చెయ్యలేకనే క్విట్ చేసేసాను. కానీ ప్రేయర్ అవన్నీ అయితే నేను రెగ్యులర్‌గా చేస్తూ ఉన్నాను. బట్ జనరల్‌గా నేను వ్లాగ్స్‌లో ప్రేయర్‌వి అవన్నీ చూపిచ్చను. బికాజ్ అది ఇంకా ప్రైవేట్ మూమెంట్స్ కదా! అవి కూడా మనం చూపిచ్చడం ఎందుకు అని నేను చూపిచ్చను. బట్ నేను ప్రేయర్ అదంతా గూడా ఫాలో అయితా అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను పావు బాజీ చేస్తున్నానండి. ఎలాగో చేస్తున్నా కాబట్టి బ్రీఫ్‌గా మీకు ఈ రెసిపీ చూపిచ్చేస్తాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర అండ్ పసుపు వేసుకున్నాను. తర్వాత కొన్ని ఆనియన్స్ అండ్ 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. అండ్ ఈ పావు బాజీ ఏంటంటే చాలా స్లో ఫ్లేమ్ మీద ఎక్కువసేపు అవుతూ ఉండాలి. అప్పుడే టేస్ట్ వస్తది. అందుకే ఫస్ట్ అది చేసేసి చిన్న స్టవ్ మీదకి నేను దాన్ని మార్చేసానంటే ఇటు సైడ్ నేను షీర్ కుర్మా చేసేసుకోవచ్చు. సో, ఇదే చాపర్‌లో నేను అన్ని వెజిటబుల్స్ తరిగేస్తాను. ఈ పావు బాజీకి వెజిటబుల్స్ అన్నీ గూడా చాలా సన్నగా అవ్వాలనమాట. అందుకే ఇంక నేను చాపర్ యూజ్ చేసేస్తున్నాను. చేత్తో అయితే అసలు అంత సన్నగా అయ్యే క్వెషనే లేదు. అండ్ వేడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గదా! నాకైతే కిచెన్‌లో ఎక్కువ సేపు ఉంటే చాలా వేడిగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ టాప్ ఫ్లోర్‌లో ఉన్నాం కాబట్టి చాలా డిఫరెన్స్ తెలిసిపోతదండి ఫాస్ట్‌గా. లాస్ట్ ఇయర్ మేము పైన పెయింట్ వేయించాము. కూల్ పెయింట్. దానివల్ల కొంచెం బెటర్‌గానే ఉంది. బట్ స్టిల్ వేడైతే తెలుస్తుంది. అండ్ ఇంకా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా. ఆ తర్వాత ఈ టొమాటో పీసెస్ వేసేస్తా అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాతే ఇది వేసుకోవాలండి.
సో నేనేంటంటే ఇది ఇంతకు ముందు కూడా చూపిచ్చాను. అందుకే ఓన్లీ క్విక్‌గా మాత్రమే చూపిస్తున్నాను. పావు బాజీలో రూల్స్ ఏమీ ఉండవండి. ఇవే వెజిటబుల్స్ వేసుకోవాలి అట్లా. నా దగ్గరొచ్చేసి క్యాప్సికమ్ ఉంది. అందుకని క్యాప్సికమే వేస్తున్నా. చాలా వరకి వంకాయలు గూడా వేస్తారు. అండ్ క్యారెట్స్ వేయొచ్చు, బీన్స్ వేయొచ్చు, అన్నీ వేయొచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి గాబట్టి ఇవే వేస్తున్నా అనమాట. ఇంకా చాలామందైతే కాలీఫ్లవర్ గూడా వేస్తారు. సో, నో రూల్స్, ఇంకా ఏవైనా వేసుకోవచ్చు మీరు. ట్రై జేసి చూడండి అలా. మా అబ్బాయికేంటంటే పావు బాజీ చాలా ఇష్టం. అలానే హాస్టల్‌లో ఇది ఉండదు. అందుకనే నేనింకా ఏవేదైతే అక్కడ ఉండదో అవి చేస్తూ ఉంటా అనమాట. ఆలు గూడా బేబీ పొటాటోస్ అన్నీ కూడా. అందుకే ఇందులోనే వేసేసానండి. చిన్న చిన్న పొటాటోస్‌ని ఇంకా గ్రేట్ చేయాలి అంటే చాలా టైం పడతది. అందుకే చాపర్‌లోనే వేసి తిప్పేసా అనమాట. బానే వచ్చింది. ఇంకా పావు బాజీ మసాలా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. అండ్ ఉప్పు, కారం, ధనియాల పొడి. దట్స్ ఇట్. ఇది ఇంకా సిమ్‌లో పెట్టేసి చాలా సేపు అవ్వాలనమాట ఈ కర్రీ. అప్పుడే దీనికి మంచి టేస్ట్ వస్తది. ఇంక ఇవన్నీ వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి పక్కన పెట్టేసామంటే అది అవుతూ ఉంటది. ఇంక ఈలోపు మనం షీర్ కుర్మా స్టార్ట్ చేసేసుకుందాము. అండ్ పాలున్నాయి గదా! అవి ఇలా ముందే మరగబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఫాస్ట్‌గా అవుతది. అండ్ షీర్ కుర్మాకి కావాల్సిన సేమియాలుంటాయి కదా! అవి జనరల్‌గా ఈ టైంలో, ఈ సీజన్‌లో రోడ్ సైడ్‌లో దొరుకుతూ ఉంటాయి. అవి ఏ ఏరియాస్‌లో ఉంటాయంటే నాచారం అండ్ నేను చూసిన వరకైతే తార్నాక, చార్మినార్, నాంపల్లి ఆ ఏరియాస్‌లో ఉంటాయి. సో, అటు సైడ్ వెళ్ళినప్పుడు రోడ్ సైడ్‌లో దొరుకుతాయి. ఎందుకంటే షీర్ కుర్మాకి నార్మల్‌గా బాంబినో సేమియా లాంటిది యూజ్ చెయ్యము. సో, ఇంకా నాకు ఇండస్ వ్యాలీ నుంచి ఒక 2 గిన్నెలొచ్చేసాయండి. క్విక్‌గా చూపిచ్చేస్తాను. ఈ కుక్కర్ వచ్చేసి 2 లీటర్స్‌ది. ఎంత బుజ్జిగా, ఎంత క్యూట్‌గా ఉందో అసలు. చాలా బరువుందండి. మంచి హెవీ బాటమ్ అనమాట. మా ఇంటికి ఎవ్వరొచ్చినా గానీ ఈ మధ్య కాలంలో ఒకటే క్వెషన్ అడుగుతున్నారు. "మీ కుక్‌వేర్ ఎక్కడ తీసుకున్నారు? అసలు ఇంత బరువుగా, ఇంత మంచి బాటమ్ ఉండి చాలా బావున్నాయి" అనేసి అడుగుతున్నారనమాట. సో, ఇంకా నా దగ్గర ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను, మా హస్బెండే కదా! మాకు చిన్న కుక్కర్ కావాలి. అందుకే 2 లీటర్స్ తెప్పిచ్చా. అండ్ ఈ గిన్నెలో నా దగ్గర డిఫరెంట్, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. ఈ హండీలో యాక్చువల్‌గా 3 సైజెస్ అనమాట. ఇది చిన్న సైజ్ అన్నిటికంటే. మీడియం సైజ్ ఉంది అండ్ లార్జ్ సైజ్ కూడా ఉంది. ఆ 2 ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. ఈ చిన్నదే లేదు. సరే ఇంకా ఈ సైజ్ ఉంటే మాకు పర్ఫెక్ట్‌గా ఉంటది. నాకు, మా హస్బెండ్‌కి. ఆ ఉద్దేశంతోనే అన్ని చిన్న, చిన్న గిన్నెలు తెప్పిచ్చా అనమాట ఈసారి. అండ్ ఇవి ఇండక్షన్ స్టవ్ సేఫ్ కూడాను. సో, మనం ఇండక్షన్ స్టవ్ మీదకైనా, గ్యాస్ స్టవ్ మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ డిష్ వాషర్ సేఫ్ కూడాను. నేనైతే డిష్ వాషర్‌లో రెగ్యులర్‌గా పెడుతూ ఉంటాను. కొత్త గిన్నెల్లా ఉంటాయన్నమాట. మా అబ్బాయి చిన్నప్పుడైతే నా దగ్గర ఇలాంటి సైజే ఉండేది. సో, బేబీస్‌కి చాలా బావుంటదండి. వాళ్ళ వరకే మనం కొంచెం ఏదైనా చేద్దామన్నా, వెజిటబుల్స్ అన్నీ స్టీమ్ చేసి పెడదామన్నా గానీ బావుంటది ఈ సైజ్ వచ్చేసి. అండ్ వీటి క్వాలిటీ అయితే చాలా బావుంది. నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు కూడా ఎలాంటి ఇష్యూస్ రాలేదు. మనం నాన్ స్టిక్ అస్సలు యూజ్ చేయాల్సిన అవసరమే లేదనమాట. అండ్ ఆల్సో స్టెయిన్‌లెస్ స్టీల్‌వే కాదు, ఐరన్, క్యాస్ట్ ఐరన్ ఇవన్నీ గూడా ఉంటాయి. ఒక్కసారి వెబ్‌సైట్‌కి వెళ్లి చూడండి. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి. సో, ఇంకా కొత్త గిన్నెలో స్వీట్ చేద్దాము. గిన్నె పెట్టేసుకున్నాను అండ్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగానే తీసుకుంటా నేను. కానీ టేస్ట్ చాలా వస్తది. అండ్ ఇక్కడొచ్చేసి ఫస్ట్ నట్స్ వేపుకోవాలి మనం. మా అబ్బాయికి మరీ ఎక్కువ నట్స్ ఏస్తే నచ్చదు. అందుకనే నేను బాదాం అండ్ కిస్మిస్ ఈ రెండే వేసా అనమాట. సో, మీ ఇంట్లో ఏ నట్స్ తింటారో అవన్నీ గూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇవి తీసేసుకొని ఆ తర్వాత సన్న సేమియా ఉంటాయి గదా! అవి 1 కప్ తీసుకోవాలండి. ఇలా నేను మెజర్‌మెంట్‌తో చెప్తాను. సో దట్ బిగినర్స్‌కి గూడా ఈజీగా వస్తది. టేస్ట్ చాలా బాగా కుదురుతదనమాట. సో, ఇంకా సిమ్‌లో పెట్టేసుకొని అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. యాక్చువల్‌గా చాలా హెవీ బాటమ్ ఉన్న గిన్నెలే తీసుకోవాలండి ఇలాంటివి చేసుకోవడానికి. అడుగంటకుండా ఉంటాయి. కొద్దిగా అడుగంటినా గానీ ఫ్లేవర్ పోతదనమాట. సో, ఇదొచ్చేసి దాదాపు 4 కప్స్ అవుతది. కరెక్ట్‌గా మీరు ఈ మెజర్‌మెంట్స్‌తో చేస్తే 4-5 కప్స్ అవుతదనమాట. మేము ముగ్గురం ఉన్నాం మా ఫ్యామిలీలో. 2 పూటలకొచ్చింది మాకు. ఇందాక మనం హాఫ్ లీటర్ పాలల్లో ఒక పావు లీటర్ వరకి వాటర్ యాడ్ చేసి మరిగిచ్చుకున్నాం గదా! అవన్నీ గూడా ఈ గిన్నెలో వేసేయాలి. ఆ తర్వాత చిరోంజి ఉంది కదా! హాట్ వాటర్‌లో మనం ఒక 2 మినిట్స్ మైక్రోవేవ్‌లో పెట్టిన తర్వాత దాని పొట్టు ఊడొచ్చేస్తుంది. నీట్‌గా వాష్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ ఆల్మోస్ట్ 1 కప్ అంతా షుగర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే వైట్ షుగర్ గూడా యాడ్ చేసుకోండి. మేము రెగ్యులర్‌గా బ్రౌన్ షుగర్
వాడుతూ ఉంటామనమాట ఇంట్లో. సో, అందుకని అదే ఉందని అదే యాడ్ చేశాను. ఇంకా కలపాలనమాట షుగర్ యాడ్ చేయగానే అడుగంటకుండా. హెవీ బాటమ్ కాబట్టి ఏమీ అడుగంటదు, చక్కగా ఉంటది. అండ్ ఎప్పుడైనా అడుగంటిందనుకోండి, షుగర్ వేసినప్పుడు ఎస్పెషల్లీ ఒక రకమైన ఫ్లేవర్ వస్తదనమాట. సో, అది మొత్తం డ్యామేజ్ చేసేస్తది టేస్ట్‌ని. సో, ఇక్కడ ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి. మీకు ఇంకా షుగర్ పడతది అనుకుంటే యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా మొత్తం మరిగిపోయాయి అన్నప్పుడు లాస్ట్‌లో ఇంకా 5 మినిట్స్‌లో దించుతాము అనగా సేమియా వేసేసి మరిగించుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోవాలండి. సో, ఇంకా ఇక్కడొచ్చేసి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి లాస్ట్‌లో. ఈ సేమియా ఏంటంటే చాలా సన్నగా ఉంటాయి గదా! ఊరికే విరిగిపోతా ఉంటాయి. అందుకని ఓన్లీ లాస్ట్ 5 మినిట్స్ స్టేజ్‌లో మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ మందికి చేద్దాము అనుకుంటే బ్యాచ్ వైస్ చేసుకోవాలనమాట. పాలు మరిగిచ్చి పెట్టుకోవాలి, సేమియా ఫ్రై చేసి పెట్టుకోవాలి, ఇలా ఇంకా ఇలాచీ పౌడర్ రెడీ పెట్టుకోవాలి. ఇట్లా బ్యాచ్ వైస్ చేసుకుంటూ పోవాలి. సో, అన్నీ రెడీ పెట్టుకుంటే ఇట్లా ఎవరైనా రాగానే అన్నీ కలిపేసి ఒక 5 మినిట్స్ మరిగిచ్చేసి ఇవ్వచ్చు. సో, లాస్ట్‌లో ఇలా ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. ఈ స్టేజ్‌లో మీరు నట్స్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవచ్చు. మేము ఇమ్మీడియేట్‌గా తిందాం అనుకున్నాం కాబట్టి నేను యాడ్ చేసేసాను. లేదు మీరు బ్యాచెస్ వైస్ చేస్తున్నారు అంటే నట్స్ సెపరేట్‌గా పెట్టేసుకొని సేమియా అయిపోయిన తర్వాత గిన్నెలో సర్వ్ చేసిన తర్వాత పైనుంచి నట్స్ వేసి ఇవ్వండి. అలా కూడా బావుంటది. క్రంచీనెస్ ఉంటదనమాట అలా అయితే. సో, ఇలా చేసి చూడండి అసలు ఎలా అంటే మీకు ఫెయిల్ అవ్వడం అనేది ఉండదండి ఇంకా. నేను చూపించే డిషెస్ అన్నీ గూడా చాలా సింపుల్‌గా ఉంటాయి. తక్కువ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి చేసేలా ఉంటాయి. అసలు ఏ మాత్రం ఫెయిల్ అవ్వవు. చాలామంది అంటుంటారు ముస్లిమ్స్ చాలా చేస్తారు అనేసి. ఇలా చేసి చూడండి తప్పకుండా చాలా కుదురుతది. అండ్ నేనొచ్చేసి నార్మల్ అమూల్ మిల్క్ బ్లూ కలర్ ప్యాకెట్ ఉంటది గదా! అదే యూజ్ చేశాను. అండ్ ఇంకా పావు బాజీ అవుతూ ఉందండి. దానికి మళ్ళీ నేను చేసే కరెక్షన్స్ ఏమీ లేవనమాట. నేను ఇంతకు ముందు రోజే బయటికి వెళ్ళినప్పుడు ఈ పావ్స్ తీసుకొనొచ్చాను. నేను ఎక్కువగా బ్రౌన్ బేర్ బ్రాండ్‌వే తీసుకొస్తా ఉంటానండి. ఎందుకంటే అవి ఎక్కువ స్వీట్‌గా ఉండవు. బావుంటాయి. సాఫ్ట్‌గా గూడా ఉంటాయన్నమాట. కొంచెం చప్పగా ఉండాలి. మరీ స్వీట్‌గా ఉండకూడదు బన్స్ వచ్చేసి. అప్పుడే పావు బాజీ బావుంటది. అండ్ బాజీ కొంచెం స్పైసీగా చేసుకోవాలి. అప్పుడు బావుంటదనమాట కాంబినేషన్ వచ్చేసి. అండ్ ఇవాళ సరదాగా ఒక విషయం చెప్తాను. చాలామంది స్టార్టింగ్‌లో అడిగేవాళ్ళనమాట. మీ హస్బెండ్ మీ వీడియోస్ చూస్తారా అనేసి. మా హస్బెండ్ ఇంట్లో చేసే వీడియోస్ అయితే చూడరండి. ఎందుకంటే తన ముందే చేస్తూ ఉంటాను. సో, తనకు తెలుసు. అండ్ నేనేదైనా వండినా గానీ తను టేస్ట్ చేస్తారు డెఫినెట్‌గా ఆఫ్‌కోర్స్ కాబట్టి అవైతే చూడరు. డైలీ వ్లాగ్స్ కానీ అలాంటివి. కానీ నేనెప్పుడైనా బయటికి వెళ్ళి ఏదైనా డిఫరెంట్ వీడియో చేయడము, ఏదైనా డిఫరెంట్ స్టోర్‌కి వెళ్లి చేయడము, అలాంటివి చేశా అనుకోండి అప్పుడు చూస్తారు. అలాంటివి చూస్తారనమాట. ఇంకా ఐకియా అయితే తనకి తెలుసు. చాలా సార్లు మేము ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళినప్పుడే షూట్ చేస్తా ఉంటా నేను. సో, ఐకియావయితే తనకు తెలుసు. తన ముందు షూట్ చేసేవి చూడరు. కానీ వెరైటీ అయితే చూస్తారనమాట. సో, చాలా సార్లు వచ్చింది ఆ క్వెషన్. నేనెప్పుడు గూడా అంతగా అడ్రెస్ చేయలేదు. సో, ఇంకా ప్లేటింగ్ చేసుకున్న తర్వాత ఎంత యమ్మీగా ఉందో అసలు. అండ్ తినేసి ఇమ్మీడియేట్‌గా ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చేసి షీర్ కుర్మా గూడా తిన్నామనమాట. అసలు షీర్ కుర్మా తింటుంటే అప్పుడు అనిపిచ్చింది రంజాన్ వచ్చింది గదా అని. ఏ గైస్ నేను ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఎలా నిద్రపోయానంటే అసలు నా ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా మీకు. చాలా నిద్రపోయాను. ఎంత నిద్ర పట్టేసిందంటే సడన్‌గా నిద్రలోంచి లేస్తే నాకసలు మార్నింగ్ అయిందా? ఈవినింగ్ అయిందా? ఇవాళ ఏం డే? నేనెందుకు ఇంట్లో ఉన్నాను? ఏమీ గుర్తు రాలేదనమాట. ఇట్ టుక్ సమ్ టైమ్ క్లారిటీ రావడానికి. ఈ మధ్య కాలంలో నేను సరిగ్గా పడుకోవట్లేదనమాట. ఎందుకంటే నాకు ఇండియన్ టైమ్‌లో వర్క్ చేయాల్సొస్తుంది నేను. యూఎస్ టైమ్‌లో వర్క్ చేయాల్సొస్తుంది. అండ్ కెన్యా టైమ్‌లో కూడా వర్క్ చేయాల్సొస్తుంది. సో, ఇప్పుడు టైం 6 అవుతుంది. సో, ఈ టైంలో కెన్యా వాళ్ళందరూ యాక్టివ్‌గా ఉంటారనమాట. ఆ కాల్స్ వస్తా ఉంటాయి. సో, ఇంకా లేట్ అవుతున్న కొద్దీ ఇంకా యూఎస్‌లో వాళ్ళు లేస్తారు. అప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. అట్లా నాకు ఎర్లీ మార్నింగ్స్ అండ్ నైట్స్ చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. డేలో ఇంకా నార్మల్‌గా ఇండియాలో టీమ్‌ని మెయింటైన్ చేసుకోవడం అలా ఉంటది కదా! సో, నిద్ర తగ్గిపోయి అసలు ఇవాళ టీవీ పెట్టుకున్న కొద్దిసేపు అలా చూసాను. నిద్రొస్తున్నట్లు అనిపించింది. మళ్ళీ మిస్ అవ్వకూడదు నిద్రొచ్చేటప్పుడు అనేసి లోపలికొచ్చి పడుకున్నా. ఎంత నిద్ర పట్టేసిందంటే లేచి చూసేసరికి 5:30 అయింది టైం. బాబోయ్! అనుకున్నాను. సో, ఇప్పుడు 6 అవుతుంది. టీ పెడతానిప్పుడు. అండ్
ఆఫీస్‌లోంచి ఒక 4 ప్లాంట్స్ తీసుకొచ్చాననమాట. అంటే 4 కుండీలు తీసుకొచ్చాను. ప్లాంట్స్ పోయాయి సరిగ్గా వాటర్ పోయాక. సో, వాటిని మళ్ళీ ఇంట్లో వేరే ప్లాంట్స్ ఏసి కొద్దిగా మంచిగా అయ్యాక తీసుకెళ్తా. సో, యాహ్! బట్ ఐయామ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐ స్లెప్ట్ లైక్ ఎనీథింగ్. అండ్ నేను ఈద్‌కి హెయిర్ కట్ చేపిద్దాం అనుకుంటున్నా. ఎప్పుడైతే హెయిర్ కట్ చేయిద్దాం అనుకుంటామో అప్పుడు హెయిర్ చక్కగా పెరిగినట్లుగా లెంగ్త్ బావుంది అనిపిస్తది గదా! నాకేంటంటే లెంగ్త్ పోవద్దు, స్టైలింగ్ కావాలి. నాదిప్పుడు అసలు ఏ హెయిర్ కట్ లేదు. నార్మల్ హెయిర్ అనమాట. సో, ఇట్లా వదిలేసుకున్నప్పుడు ఎస్పెషల్లీ ఫార్మల్స్ ఏసుకున్నప్పుడు కొద్దిగా స్టైలింగ్ ఉంటే బావుండనిపిస్తుంది. ఎయిదర్ లేయర్ కట్ కానీ అట్లా. కానీ లెంగ్త్ పోవద్దు. అలా చేపిద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇవాళ వెళ్దాం అనుకున్నా అనమాట. ఇవాళ కొంచెం ఖాళీ ఉన్నాను కదా అనేసి. బట్ ఈద్ టైంలోనే వెళ్దాంలే. ఐబ్రోస్ అండ్ హెయిర్ కట్ కలిపి చేపిద్దాము అనుకుంటున్నా. చూడాలి. లెంగ్త్ కట్ చేయకుండా చేయాలి. షార్ట్ హెయిర్ అంటే నాకు పెద్దగా నచ్చదనమాట. నాకు బాగోదు షార్ట్ హెయిర్. సో, లాంగ్‌లోనే మంచిగా స్టైలింగ్ చేపిచ్చాలి. సో, అది ఫైనల్‌గా ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా! స్లీప్ ఈజ్ ఎ లగ్జరీ రియల్లీ. ఎస్పెషల్లీ నాకైతే నిద్ర లేదు అంటే ఇంక ఐయామ్ డన్. నాకు ఎక్కడ లేని హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట నిద్ర లేకుంటే. బట్ ఇవాళ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ నా నిద్ర కంప్లీట్ అయింది. లేదంటే ఎలా ఉంటది తెలుసా? మార్నింగ్ 6:00కి ఇంటర్వ్యూస్ ఉంటాయి క్యాండిడేట్స్‌కి. సో, అప్పుడు నాకైతే అసలింక 4 నుంచే పాపం వాళ్ళు లేచేసి మేడం మేము రెడీ ఉన్నామని వాళ్ళు మెసేజ్‌లు పెడుతుంటారు. 5:00 నుంచి క్లయింట్ మెసేజ్ పెడుతుంటారు. గూగుల్ మీటా, జూమా ఎందులో అయితే బెటర్ అనేసి. సో, అట్లా అసలు ఎర్లీ మార్నింగ్స్ ఎంత లగ్జరియస్ స్లీప్ కదా! అసలు ఆ స్లీప్ అంతా మిస్ అయిపోయా. నేను మొక్కల పని 5, 5:30 ఆ టైంలో చేసి ఉండాల్సింది. కానీ పడుకోవడం వల్ల లేట్ అయిపోయింది. బయటకొచ్చి చూస్తే చాలా డార్క్ అయిపోయిందనమాట. సరే ఇప్పుడు మళ్ళీ నేను మనీ ప్లాంట్స్‌కి కటింగ్స్ చేయడము, అది ఎందుకు చీకటి పడ్డాక అనేసి ప్లాంటింగ్ అయితే చేయట్లేదు. ఓన్లీ అందులో సాయిల్ ఉంది ఆల్రెడీ ఆ కుండీల్లో. వాటిలో మాత్రం కొద్దిగా వాటర్ పోసి పెట్టేస్తున్నా. ఆ సాయిల్ లూజ్ అయిపోతది. సో, నెక్స్ట్ డే నేను మళ్ళీ కొన్ని మనీ ప్లాంట్స్‌వి కాడలు తెంచేసి అందులో పెడతా అనమాట. మా ఇంట్లో మనీ ప్లాంట్స్ చాలా బాగా పెరుగుతాయండి. వెలుతురు కొంచెం తక్కువుంటదనమాట. షేడీగా ఉంటది బాల్కనీ గూడా. అందుకనే ఓన్లీ మనీ ప్లాంట్సే పెరుగుతాయి. అవే పెడదాం అనుకుంటున్నా. ఆఫీస్‌లో గూడా అంతే గదా! అక్కడ అసలు సన్‌షైన్ అనేది ఉండదు. సో, అందుకే అదే పెడదాం అనుకుంటున్నాను. అండ్ మా అబ్బాయి అప్పుడే హాట్ చాక్లేట్ కావాలి అనేసి అడిగాడు. సో, వాడికి హాట్ చాక్లేట్ కలిపి ఇచ్చేస్తున్నా అనమాట. జనరల్‌గా మేము టీ తాగేటప్పుడు వాడికి పాలు కలిపి ఇవ్వడం గానీ, లేదంటే ఒక్కోసారి అకేషనల్‌గా కాఫీ తాగుతాడు. రెగ్యులర్‌గా గాదు, వన్స్ ఇన్ ఎ వైల్ అనమాట. అలా అడుగుతాను. కాఫీ కావాలా? మిల్క్ కావాలా? అని అడిగేసి అప్పుడు ఇచ్చేస్తా అనమాట. సో, ఇది కలిపేస్తున్నాను. సో, ఇవాల్టి డే ఏంటి అంటే కొద్దిగా లీజర్‌గానే ఉంది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అసలు ఈ మధ్య కాలంలో నా డేస్ అయితే చాలా హారిబుల్‌గా ఉన్నాయిలెండి. ఎందుకులెండి ఇంకా వర్క్ టాపిక్. బట్ ఇట్ వాస్ హారిబుల్. అండ్ మార్నింగ్ నేను మా మెయిడ్ వెళ్ళిపోయిన తర్వాత ఒక లోడ్ బట్టలు వేసా అనమాట. అవి ఆరేయడమే మర్చిపోయా అసలు నేను. సో, ఇంకా వెళ్ళేసి ఇమ్మీడియేట్‌గా ఆరేస్తున్నాను. బట్ నో ఇష్యూస్. ఇప్పుడు బాగా వేడి గాలొస్తుంది గదా! ఓవర్ నైట్ అన్నీ ఆరిపోతాయి. బెడ్ షీట్స్ వేసా అనమాట. సో, ఇంకా అవన్నీ వేసేసి పైకి లాగేశానంటే రేపు మార్నింగ్ కల్లా ఆరిపోతాయి. సో, 6 తర్వాత అసలు మా ఇంట్లో డోర్ ఓపెన్ చేసి పెట్టానంటే నన్ను చంపేస్తారు వీళ్ళిద్దరూ. అసలొక్క దోమ లోపలికొచ్చినా గానీ, ఇంక అది బయటికెళ్ళే వరకి గూడా దోమలొచ్చాయి, దోమలొచ్చాయి అంటుంటారనమాట. అందుకే నేను 6 తర్వాత అసలు డోర్స్ ఓపెన్ చేయను. అండ్ మా అబ్బాయి ఖాళీగా టీవీ చూస్తూ ఉంటే నేనింకా ఈ 2 దానిమ్మకాయలున్నాయి. నాకు టైం సరిపోవట్లేదు. సో, వాడికి చూపిచ్చాను. ఎలా వీటిని కట్ చేయాలి అనేసి చూపిచ్చేసి ఇచ్చేసా అనమాట. ఇంక నువ్వు చేసి తీసుకొచ్చేసేయి అనేసి. ఇంకా పావు బాజీ మా అబ్బాయికి చాలా ఇష్టం. అందుకే నేను కొద్దిగా ఎక్స్‌ట్రా చేశాను. అదే వాడికి డిన్నర్‌కుంది. అండ్ మాకొచ్చేసి కిచిడీ చేయబోతున్నానండి. రెసిపీ అయితే నేను చాలా సార్లు చూపిచ్చాను. ఇప్పుడు చూపిచ్చట్లేదు. కిచిడీ కోసం నేను అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటానండి ఇలా. మీల్ ప్రెప్‌లో పార్ట్ అనమాట ఇది. 1 మంత్‌కి ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతది. ఎందుకంటే ఆ టైంకి మనం ఈ పప్పు, ఆ పప్పు అలా 4, 5 డబ్బాలు తీసే బదులు కిచిడీ మిక్స్ చేసి పెట్టుకుంటే ఇలా ఒక్క గ్లాస్ చేసుకున్నామంటే నాకు మా హస్బెండ్‌కి పర్ఫెక్ట్ మెజర్‌మెంట్ అనమాట. ఒక్కటే ఒక్క గ్లాస్. ఏం లేదు సింపుల్‌గా నానబెట్టేసేయాలి. అండ్ తర్వాత ఒక 2 విజిల్స్ రానిచ్చేసి పైనుంచి నెయ్యితోని
తాలింపు వేసేయాలి. ఏ పికిల్‌తో తిన్నా లేదా ఇడ్లీ చట్నీ అలాంటివి ఇంట్లో ఉంటాయి గదా! వాటితో తిన్నా గానీ సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్తీ. వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి ఉసిరికాయ పచ్చడి ఫ్రిడ్జ్‌లో ఉండే అండ్ అది కొద్ది కొద్దిగా బయటికి తీస్తూ ఉన్నా అనమాట. ఇంకా బయటుంది అయిపోయింది అనేసి మళ్ళీ కొంచెం బయట తీసి పెడుతున్నాను. ఎక్కువ పచ్చడి బయట ఉంచనండి. ఎందుకో నాకు అది ఇంకా నల్లగయిపోవడమో, లేదంటే ఎండిపోవడమో అవుతూ ఉంటది. కొంచెం తీసేసి మిగిలింది లోపల పెట్టేస్తా అనమాట. ఇంకా నెక్స్ట్ డేకొచ్చేసి నేను పెసరట్టుకి నానబెడుతున్నాను. ఇంకా ఇంతటితో ఈ డే అయిపోయినట్లే. నేను యాక్చువల్‌గా చాలా చేద్దాము అనుకున్నా. కానీ పడుకోవడం వల్ల రోజంతా ఇంకా వంటే అయిపోయిందనమాట. అండ్ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ అండి.